తరిమికొట్టండి ఉగ్రవాద భూతాన్ని, తరిమికొట్టండి ఉగ్రవాద భూతాన్ని, తరిమికొట్టండి ఉగ్రవాద భూతాన్ని, ఉగ్రవాద ఉన్నటువంటి కర్ణిగ్రామ్ ప్రాంతంలో దేశంలో నుంచి కాకుండా ప్రపంచం నుంచి కూడా అనేక మంది పర్యాటకులందరూ కూడా ఆ ప్రాంతానికి వస్తారు. అలాంటి సందర్భంలో లష్కర్లు లష్కర్-ఏ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు భారతదేశంలో ప్రవేశించి ఇక్కడ పర్యాటకుల పట్ల విచక్షణ రహితంగా కాల్పులు జరపడం. ఆ పర్యాటకులు దాదాపుగా కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయాలైనాయి. చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. భార్య మధ్య భర్తలు కాల్చడం, పైగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి చూస్తూ ఉంటే తీవ్రవాదులు, ఉగ్రవాదులు, కట్టుకట్టినటువంటి ఉగ్రవాదులు వస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇద్దరు చనిపోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి సంఘటనని తీవ్రంగా ఖండిస్తుంది. ఉగ్రవాద భూతాన్ని తరిమి కొట్టాలని చెప్పి మరణించిన వారి పట్ల కేంద్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం కొంత సహాయం చేసినప్పటికీ కూడా చాలా చిన్నదిగా కనపడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇంటర్ఫీర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మరణించినటువంటి కుటుంబాలు, గాయపడినటువంటి కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు మరణించారు. వారి పట్ల కూడా ఒక సానుకూలమైనటువంటి దృక్పథంలో సహాయం చేసే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ఉగ్రవాద భూతాన్ని తరిమి కొట్టాలి అని చెప్పని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్స్లో ఈ నిరసన కార్యక్రమం తెలియజేసింది. ఈరోజు చనిపోయినటువంటి వారి పట్ల వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని ఈ ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు, ఉగ్రవాదం పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినమైన ధోరణిలో ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు లేవు, కానీ ఎవరు కూడా ఇలాంటి సంఘటనలు పాల్గొన్నటువంటి ఎవరిని కూడా భారత ప్రభుత్వం వదలదు అని చెప్పారు. ఈ మధ్య మనం చూసాం, అమెరికా నుంచి అనేక సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఉగ్రవాదుల్ని పట్టుకుని మనం తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించేటువంటి విధంగా ఉగ్రవాద భూతాన్ని తరిమి కొట్టడంలో ముందుంటుందని, ఆ రకమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు